అందరికీ నమస్కారం. ఇటు శేఖర్ నా చిన్నటి మిత్రుడు, ఇప్పుడు బ్లడ్ బ్యాంక్లో సిఇఓగా ఉన్నాడు. అలాగే మరొక మిత్రుడు శ్రీజస్ నాయుడు, ఈయన సిఎఫ్ఓగా ఈ బ్లడ్ బ్యాంక్కి తన సేవలు అందిస్తున్నాడు. సార్ మీకు అందరికీ తెలుసు, స్వామినాయుడు అలుపెరగని సైనికుడిలాగా మనల్ని తన జీవితాన్ని అంకితం చేసి ఇట్లా కొనసాగిస్తాడు. అది నాకు ఎనలేని స్ట్రెంగ్త్. వీళ్ళందరూ నాకు వెన్నుదన్నుగా ఉండి ఈ కార్యక్రమం, ఈ బ్లడ్ బ్యాంక్, ఇతర సేవా కార్యక్రమాలు ఏది తలపెట్టినా సరే సజావుగా ముందుకు సాగడానికి మీరందరూ కూడా నేను సైతం అన్నట్లుగా మీరందరూ ముందుకు రావటం. కాబట్టి ఇది ఈ రోజున నిరంతర జీవనదిలాగా ఈ సేవా కార్యక్రమం సాగిపోతూ ఉంది. రేపొద్దున మనం ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏమైనా ఈ సేవా కార్యక్రమం మాత్రం ఆగదు. ఇది నిరంతరం ముందుకు సాగిపోతుంది. దాని ప్రకారం ప్రారంభమవుతుంది. నా రక్తం పంచిన, రక్తం ఇచ్చిన నా తమ్ముళ్ళు, నా సోదరిమణులు, వీళ్ళందరి యొక్క సహకారంతో ఇది కొనసాగుతుంటుంది. ఇది జీవితంలో నాకు ఎనలేని సంతృప్తి. దానికి కానీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎప్పుడూ తెలియజేసుకుంటూనే ఉంటాను. ధన్యుడి. మనం ఏదైనా ఒక మంచి చేయాలి అని అనుకుంటే దాని ప్రతిఫలం ఆశించకూడదు. మన లక్ష్యం ఏమిటి, అది చేరుకోవడం కోసమే మన ప్రయత్నం ఉండాలి తప్ప దాని పర్యవసానం ఏమిటి, దాని ఎండ్ రిజల్ట్ ఏంటి, దాని ప్రతిఫలం ఏంటి అనేది మాత్రం ఆశించకూడదు. అలా ఆశించి నేను చేయలేదు. ఈ తలపెట్టినప్పుడు రక్తం అనేది ఇవ్వటం అనేది చాలా గగనం. ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు, ఇవ్వడానికి మానసిక ధైర్యం కూడా లేదు ఎవరికి. ఇస్తే ఏమైపోతాం, బలహీనపడిపోతామేమో అన్నట్టు ఇవ్వలేని పరిస్థితులు. ఆ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక బ్లడ్ బ్యాంక్ వెళ్తే 4 డబ్బులు వస్తాయి అంటూ గట్టిగా పేదరికంలో ఉన్నవాళ్ళు, కూలీ నాలి చేసుకుంటున్న వాళ్ళు మాత్రమే బ్లడ్ బ్యాంక్, ఆయా బ్లడ్ బ్యాంక్స్ వాళ్ళకి తీసుకుని వచ్చి డబ్బులు ఆశ చూపించి ఆ బ్లడ్ని తీసుకునేవాడు. అంతే తప్ప నిజంగా ధారాళంగా ఈ రోజున మీరు అందరూ ఇస్తున్నట్లుగా అలా ఇచ్చే రోజులు కాదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఎన్నోసార్లు చెప్పాను, కానీ మరొకసారి చెప్పుకోవాలనిపిస్తుంది. మనం రక్తం దొరకక, సమయానికి అందక ఎంతోమంది చనిపోతున్నారు. ఒక 2 బాటిల్స్ రక్తం దొరికితే కనుక ప్రాణాలు నిలబడేవి అని అన్ని పేపర్లో వచ్చినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు కూడా నాకు అవగాహన లేదు. నేను కూడా ఈ షూటింగ్ నిమిత్తం అలా ఉండి బిజీగా ఉండే ఆలోచనలో ఎప్పుడు వాటి పక్క దృష్టి సారించలేదు. అది తెలుసుకున్న తర్వాత చాలా నిద్ర పట్టలేదు నాకు. యాక్సిడెంట్స్ అయ్యి కానీ, డెలివరీ సమయంలో అధిక రక్తస్రావం జరిగి కానీ, తలసేమియా వ్యాధిగ్రస్తులు కానీ, లుకేమియా వ్యాధిగ్రస్తులు కానీ ప్లేట్లెట్స్ లేక చనిపోతున్నారంటే నాకు చాలా బాధ అనిపించి, మనకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వీళ్ళందరూ తలుచుకుంటే కనుక ఇది ఒక దేదీప్యమానంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. రక్తం లేని కొరత కొంతవరకైనా మన రాష్ట్రంలో తగ్గించే అవకాశం ఉంటుంది. అంత పొటెన్షియాలిటీ ఉంది, అంత శక్తివంతులు వీళ్ళు అన్గైడెడ్ మిసైల్స్ లాంటి వాళ్ళు. వీళ్ళని గైడెడ్ అంటే సరైనటువంటి సక్రమంగా మార్గం చూపగలిగితే కనుక వీళ్ళందరూ కూడా అద్భుతమైన సమాజ సేవకులు అవుతారన్న స్ఫురణకు రావటం. నేను కొంతమంది మిత్రులతోటి వాళ్ళతోటి బ్లడ్ బ్యాంక్ స్థాపించాలి అంటాం. స్వామినాయుడు, నువ్వు పూర్తిగా దీనికి అంకితమై ఉండాలి అంటే తనతో ఉన్నటువంటి మిగతా అభిమానులకు ఉన్నటువంటి సత్సంబంధాల దృష్ట్యా వాళ్ళంతా నేను అనుకున్నాను, ఎంత నేను మోటివేట్ చేసినా, ఎంత వీడియోల ద్వారా, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా, నా క్యాసెట్స్ ద్వారా, ఆడియో మెసేజ్ల ద్వారా ఎంత ఇచ్చినా సరే వస్తారంటారా? ఎందుకంటే ఎవరి ప్రాణం వాళ్ళకి భయం. రక్తం ఇస్తే మనం బలహీనం అయిపోతామేమో, రక్తం ఇస్తే కనుక మనకి రక్తలేమి వ్యాధి వస్తుందేమో అంటూ అలాంటి అపోహలు ఉండే రోజుల్లో కొంతమంది అయితే కనుక మరీ రక్తం ఇస్తే కనుక అది వచ్చే జన్మలో మళ్ళీ మనకి ఏదో ఇంకోలా పుడతాం, ఏదో ఇలా చించి కావాలని చెప్పేవాడు. అండ్ ఆ సమయంలో వాళ్ళకి ఆశ చూపించాను. నన్ను కలవాలనుకున్న వాళ్ళు, నన్ను మీట్ అవ్వాలనుకున్న వాళ్ళు, నాతో ఫోటో దిగాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు రక్తం ఇచ్చారంటే అప్పుడు ఇస్తానని. దానికి కొంత ఉత్సాహమైన కుర్రవాడు ధైర్యం చేసి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన తర్వాత రక్తం అనేది అది పెద్ద ఇబ్బంది కాదు అని వాళ్ళకి అర్థమైంది. సో వాళ్ళు ఎంకరేజ్ చేయడం కోసం ఇచ్చారు.
వాళ్ళ సరదా తీరిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇస్తారంటారా వాళ్ళు వచ్చి? ఎవరేమో. ఇట్లా ఎంతమంది 1 or 2 years తర్వాత నా ఫ్యాన్స్ అందరు తలా ఒకసారి బ్లడ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఒక ఫోటో దిగేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళు సంతృప్తి చెందుతారు. ఆ తర్వాత ఇది కొనసాగాలంటే ఎంత కష్టం కదా అనే డౌట్ ఉండేది నాకు. కానీ నా డౌట్ని పటాపంచలు చేస్తూ ఒకసారి ఇచ్చిన వాళ్ళు ఈ రోజుగా మీలో ఉన్నారు. అట్లాగా 25 సార్లు, 30 సార్లు, 100 సార్లు, 150 సార్లు ఇవ్వడం జరుగుతుంది అంటే కనుక మీరందరూ ఆ సేవా కార్యక్రమంలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని, ఆ సంతృప్తి అది అందరూ అనుభవిస్తున్నారు కాబట్టి ముందుకు వచ్చి ఇంకా ఇది ఇలా కొనసాగుతుంది. అదే దృష్ట్యా నేను కూడా ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను, ఇంకా కొనసాగిస్తున్నాను. నా తర్వాత చరణ్ అదే విధంగా తను కొనసాగించాలనుకుంటున్నారంటే కనుక అందులో ఉండేటటువంటి సంతృప్తి అంతా ఇంత కాదు. ఏదైనా సరే నేను ప్రతిఫలం ఆశించకూడదు, తిరిగి ఇలా బౌన్స్ బ్యాకే వస్తుంది, మనం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుందని ప్రగాఢంగా నమ్మేవాడిని. కానీ అది ఆశించి కాదు, మన ధర్మంగా నేను నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతుంది. సమాజం నాకు ఇంత ఇచ్చినప్పుడు ఈ సమాజం రుణం ఏమి ఇచ్చి తీర్చుకోవాలని ఉత్తమ మాటలు అంటాం కాదు, ఇలా ఇచ్చి తీర్చుకోవాలనేది నేను ప్రాక్టికల్గా చేస్తాను. ఇందాక అమర్నాథ్ రెడ్డి అన్నట్లుగా ఏదైనా సరే చేసి ఆ తర్వాత చెయ్యండి అని చెప్పడం అనేది కరెక్ట్. ఎందుకంటే మనం ఎవరైనా వైపు ఇలా చూపిస్తున్నప్పుడు 3 ఏళ్ళు మన వైపు చూపిస్తుంటాయి కాబట్టి నువ్వేం చేసావు సమాధానం చెప్పిన దానికి సమాధానంగా నేను ప్రారంభించి ఆ తర్వాత చెయ్యండి అంటారు. నాకు ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది, నాకు ఒక ధైర్యం ఉంటుంది. సో అలాగే నేను చేయడంలో కృతకృత్యుని అయ్యాను ఈ రోజున. కానీ ఈ చేసే దాంట్లో మంచి తిరిగి ఎలాగ వస్తుంది, ఒక రక్షణ కవచంలాగా మనం ఎలా కాపాడుతుంది అనేది నేను చాలా ప్రాక్టికల్గా చదివి చూసాను. ఇలాంటి చాలామంది ఉంటారు, చాలామంది వాళ్ళ స్పందన ప్రతిస్పందన నాకు దాకా చెప్పే అవకాశం ఉండకపోవచ్చు, నేను కూడా చేయలేకపోవచ్చు. కానీ ఈ మధ్య సంవత్సరాల్లోనే అది అందరికి తెలిసిన విషయం ఏంటో చాలామంది, నేను పిఎం గారి తోటి ఒక అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్నప్పుడు అది చూసి ఒక వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు అండ్ కొన్ని అవాకులు చవాకులు పేలాడు నా మీద. అప్పుడే రాజకీయాల్లో లేను, రాజకీయాలు వద్దనుకు దూరంగా వచ్చేసిన వాడిని. అయితే నా మీద ఏదో గౌరవంతో నన్ను ఎంకరేజ్ చేయాలనో, లేకపోతే ఆ జిల్లా వాడిని కాబట్టి, పశ్చిమ గోదావరి జిల్లా వాడిని కాబట్టి, అక్కడ ఒక సెలబ్రిటీ కాబట్టి నన్ను అక్కడ ఆ కార్యక్రమంలో నన్ను కూడా అక్కడ పార్టిసిపేట్ చేసేలా అవకాశం ఇద్దామనో ఏదో ఆయన పిలిచారు. సరే వెళ్ళారు. కానీ ఆ సదరు వ్యక్తి నా మీద అవాకులు చవాకులు మాట్లాడు, దానికి అర్థం లేదు, ఏమీ లేదు. నేను ఒకటే, అది నేను కానప్పుడు అది నన్ను అంటదు, నన్ను తాకదు, నేను ఫీల్ అవ్వను. ఆ అన్నవాడి నోరే అది అతని స్వభావం. సో నా స్వభావం ఏంటంటే నేను అలాంటి వాటికి స్పందించడం ఏమి చేయను. కానీ నన్ను ప్రేమించే వాళ్ళు స్పందించకుండా ఉండరు. వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది అంటానికి ఈ ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. అదే వ్యక్తి ముంపు గ్రామాలకి ఈస్ట్ గోదావరికి వెళ్తే ఒక ప్రౌఢ ఒక అమ్మాయి, బిడ్డ తల్లి, ఒక రైతు, ఒక మోదుగురు రైతు ఫ్యామిలీ లాగా ఉంది, రిచ్ ఫ్యామిలీ. ఆ అమ్మాయి ఆ వ్యక్తిని నానా దుర్భాషలు ఆడుతూ ఏకంగా తిడుతూ ఉంటే తలంచుకుని అలా కాము వెళ్ళిపోతున్నాడు చిన్న పడవలో. మళ్ళీ తిరిగి వస్తావు కదండి, ఎంత చూస్తాను అని మాట్లాడుతుంటే నేను ఎవరో నాకు ఆ క్లిప్పింగ్ ఎక్కడో నాకు తారసపడి నేను చూశాను. మామూలుగా ఫ్యాన్స్ రెచ్చిపోవడం ఇలా ఉంటే కనుక అనవసరం చేస్తున్నారే, లేకపోతే బాగుండే, ఎందుకో సర్లే వాళ్ళ ఆవేశం అలాంటిది అంటూ మళ్ళీ సర్దుకుంటాను. కానీ ఆ అమ్మాయిని చూస్తుంటే, ఆ గృహిణి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చూస్తుంటే మనలాంటి మాస్ ఫాలోవర్ లేదు, చాలా క్లాస్ లేడీ. నాకు ముచ్చట కలిగి ఎవరు ఆవిడ, ఎందుకు ఒకసారి రమ్మనండి నేను అన్నాను. రావటం కుదరలేదు అనుకుంటా. సరే ఆవిడెవరో తెలుసుకుంటాండి అన్నాను. తెలుసుకుంటే వీడియో ఒకటి అమ్మాయిది ఇంటర్వ్యూలా చేస్తే అది నాకు పంపించారు. అది బయటకు కూడా సర్క్యులేట్ కాదు నా పర్సనల్గా. ఆవిడ అన్నమాట ఏంటంటే, ఆయన మాకు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది అనుకోండి, ఏదో భగవంతుడు దేవుడిని ఎవరిని చెప్పదలుచుకోలేదు. ఆయన మాకు చాలా ఆరాధ్యం అండి. అని ఏమో అంత ప్రేమిస్తావా, అంత ఇష్టపడతావా, ఈ సినిమా అంత బాగా చూస్తావా, అంత అభిమానం అంటే నేను అభిమాని కానే కాదు. సినిమాలు అందరి సినిమాలు చూస్తాను, అలాగే ఆయనతో చూస్తాను తప్ప అభిమానిగా నేను ప్రేమించుకోను. మరి ఏంటమ్మా ఒక మాస్ అభిమాని కంటే అంతగా నువ్వు రెచ్చిపోయావు అక్కడ ఏంటంటే, ఆయన నా బిడ్డకు ప్రాణం పోసాడండి అని చెప్పేసి ఒక 8 సంవత్సరాల బాబుని రమ్మని పిలిచి ఆయన కూర్చోబెట్టి వీడియోనండి
వీడికి డెంగ్యూ వచ్చి రక్తం దొరకక ప్లేట్లెట్స్ తనకి ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వలేక తను ఇంకొక 48 అవర్స్ 2 రోజుల్లో కనుక ఇవ్వకపోతే చచ్చిపోతాడు, నీరసించిపోయి మంచానికి అతుక్కుపోయాడు. ఇది పరిస్థితి. అక్కడ రాజమండ్రి కానివ్వండి, కాకినాడ కానివ్వండి, ఏ ప్రాంతంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఎక్కడ చూసారు బ్లడ్ దొరకని పరిస్థితి. చూస్తూ చూస్తూ బిడ్డ చచ్చిపోతున్నాడు. అదే ప్లేట్లెట్స్ ఉంటే కనుక బతుకుతాడు. ఎలాగని మేము అందరూ ఆలోచిస్తుంటే ఎవరో సలహా ఇచ్చారు, బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేయమ్మా హైదరాబాద్కి, వాళ్ళు ఏదో మార్గం చెప్తారు వ్యవస్థ. ఎక్కడ హైదరాబాద్ అయ్యా, ఎక్కడిదయ్యా, ఎవరిస్తారు, ఏంటి, ఎలా రెస్పాండ్ అవుతారు, మాకు అందుబాటులో ఉంటారంటే ప్రయత్నం చేయమ్మా అన్నారు. ఇక్కడ ఫోన్ కాల్ రాగానే మన అద్భుతమైన స్టాఫ్, బాధ్యత గల మన స్టాఫ్ వెంటనే ఫోన్ అందుకుని సో స్వామినాయుడికి తెలియజేస్తే స్వామినాయుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి మరి కొంతమంది ఫ్యాన్స్, మన ఫ్యాన్స్ ఎక్కడున్నా సరే వాళ్ళందరూ బ్లడ్ ఇక్కడ దాకా వచ్చి ఒక అవసరం లేదు, వాళ్ళందరూ గ్రూపులుగా ఏర్పడతారు. ఎవరికి ఏ గ్రూప్ బ్లడ్ కావాల్సి వస్తే వాళ్ళందరూ ముందుకు వచ్చి వాళ్ళు లైవ్లో బ్లీడింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.